నిన్న ఈయనెవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఒక్కసారి చూపిస్తా. ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చూపించినాక మీకు ఒక వీడియో చూపిస్తా. నా శాఖకు సంబంధించిన ఇందాక మీరు అన్నట్లు రెవెన్యూ కానీ, హౌసింగ్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, అదే రకంగా సర్వేకి సంబంధించి సర్వే అండ్ సెటిల్మెంట్ కానీ వాట్ బెస్ట్ ఏఐని ఉపయోగించడానికి మా యంత్రాంగం, మా టీం అంతా డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా నేను ఇంకా ఉపయోగించేది పాయింట్ డెసిమల్ లోనే ఉంది. ఇంకా ఉపయోగించాల్సింది చాలా ఉంది. ఆ దిశలో ప్రభుత్వం అన్ని శాఖల్లో ఏఐని ఉపయోగించాలని కూడా ఈనాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా అన్ని శాఖలు కూడా అదే దిశలో పనిచేయాలని కూడా పనిచేస్తున్నాం. ఓవరాల్ గా పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ ఏఐని కూడా ఉపయోగించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఏం మాట్లాడుతున్నారండి? ఏఐని ఉపయోగిస్తారంట. ఏఐని ఉపయోగిస్తారంట ప్రభుత్వ శాఖలల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తారంట. ఏంది మరి? ఏఐ మంత్రి, ఏఐ ముఖ్యమంత్రి, ఏఐ కలెక్టరు, ఏఐ అధికారులు సరిపోతుంది కదా. ఏఐ ప్రజలు, అదొక సపరేట్ ప్రపంచం, అదొక సపరేట్ గవర్నమెంట్, అదొక సపరేట్ వ్యవహారం. అసలు ఏఐతో ఏం చేయాలి, ఏం చేయకూడదు మీరు చెప్పేటువంటి ఏఐ అయిపోయిన తర్వాత కొంతమంది కొన్ని వీడియోలు ఇచ్చారు. ఇక చూడండి. రేవంత్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన తర్వాత ఏఐ తోటి ఒక గ్రామాన్ని, ఒక ఊరిని డెవలప్ చేస్తే ఎట్లుంటుందో ఇక్కడ చూపించారు. ఇట్లనే ఉంటుంది కావచ్చు మన వాళ్ళ పరిపాలన కూడా. ఇక చూడండి, ఇట్లా ఉంది, వాస్తవంగా ఉన్నది. ఇగో రోడ్డు పడేది అంటనే ఏఐ పరిపాలన ఇట్లనే ఉంటుంది. అగో ఆడ ఇల్లు కడతారు. రోడ్డు కొత్తగా వేసేసి బా చూసుకో. డబల్ లైన్ రోడ్గా వాడుతుంది చూడు. ఇట్లా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏఐ అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట, ఏఐ పరిపాలన. మరి ఇక ఏఐని మీరు అన్నిట్లల్లో గిట్టనే పెడితే ఏఐ రిజిస్ట్రేషన్లు, ఏఐ కథలు, ఏఐ డబ్బులు కూడా ఏఐ రూపంలోనే వస్తాయి. ఇట్లనే ఒకటి అమౌంట్ అని కొట్టగానే అందులో వస్తుంది. అవే తీసుకొని దాని నుంచే నడిపించాలి ఇక మీరు పరిపాలన. ఇది కూట్ల రాయితీలు అంట, ఏట్ల రాయిస్తుందని పోయినంట. మీరు ముందు పరిపాలన చక్కగా చేయండి, మాన్యువల్గా మంచిగా చేసే కార్యక్రమాలు చేయండి. తర్వాత ఏఐలు ఇంకా ఇవి చెదురు. రేవంత్ రెడ్డి గారికి అంటే అదేదో బాగా సోకు పట్టుకున్నది. ఏఐ సిటీ, 4th సిటీ, ఇప్పుడు ఏఐ పరిపాలన. మీకు రైతులకు రైతు బంధు అనీక, ముసలులకు పింఛన్లు అనీక, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కనీసం ఒక 13 హామీలు ఉన్నాయి. అలా ఒక 3 హామీలన్నా ప్రాపర్గా అమలు చేయనిక చేత కాదు, కానీ ఏఐ పరిపాలన అందిస్తారంట వీళ్ళు. ఏఐ పరిపాలన ఇట్లా ఉన్నది ఇలా వ్యవహారం. సో కాబట్టి ప్రజలారా, ఎంత మభ్యపెట్టేటువంటి వ్యవహారం ఇదంతా కూడా.